ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. మార్కు సువార్త 4:39. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను అనే మాటలను ఈ భాగంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుడు మనము పిలిచినప్పుడు పలికేటటువంటి వాడు అనేటువంటి సంగతిని మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవడం మంచిది. యేసుక్రీస్తు ప్రభులు వారు శిష్యులతో పాటు దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. శిష్యులు ఉన్నటువంటి దోణిలోనే యేసయ్య ఉన్నాడు. యేసు ఉన్నటువంటి ఆ దోణి తుఫాన్లో చిక్కుకున్నది. అయితే భీకరమైనటువంటి గాలులు వీస్తున్నాయి. ఆయన నిద్రపోతూనే ఉన్నాడు. తుఫాను భీకరంగా ఉంది. ఆయన నిద్రపోతూనే ఉన్నాడు. గాలికి అది తిరగబడిపోయేటటువంటి స్థితిలోనికి వెళ్ళింది. అయితే ఆయన ఏమాత్రం కూడా చలించలేదు. నీళ్లతో దోణి నిండిపోయింది. అయినప్పటికీ కూడా ఆయన లేవలేదు. అయితే శిష్యులు వాదనలు కానీ శిష్యుల యొక్క ప్రయత్నాలు కానీ అవేవి కూడా ఆయన్ని నిద్రలేపలేకపోయాయి. అప్పుడు శిష్యులు ఇరుక్కున్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో యేసును వారు పిలుస్తున్నారు. ఆ పిలుస్తున్నటువంటి తోడనే ఆయన నిద్ర లేచి వారికి సహాయం చేయటం మనం చూస్తున్నాం. యేసు అన్ని గందరగోళముల మధ్యలో ప్రశాంతంగా నిద్రించేటటువంటి ఒక తల్లి లాంటి వాడు. తల్లి ఎన్ని గందరగోళముల మధ్యలోనైనా ప్రశాంతంగా పడుకుంటుంది. కానీ తన చంటి బిడ్డ ఒక కేక వేసినప్పుడు, తన చంటి బిడ్డ పిలిచినప్పుడు ఆ పిలుపునకు వెంటనే స్పందిస్తుంది. దేవుడు కూడా అంతే. దేవుడు అన్నాడు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను, నీకు సహాయం చేస్తాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను నడిపిస్తాను. కాబట్టి దేవుణ్ణి పిలువు, దేవునికి ప్రార్థన చేయి. పిలిస్తే పలికే దేవుడు, నీకు సహాయం చేసేటటువంటి దేవుడిగా నీవు విశ్వసించి నమ్మి వెంబడిస్తున్నటువంటి యేసు ఉన్నాడు అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకో. ప్రార్థనలో నీ ప్రతి సమస్యను యేసునకు తెలియచేయి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మనలను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవానికి వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి పిలిస్తే పలికే దేవుడుగా నువ్వు ఉన్నావనేటువంటి విశ్వాసముతో మా విశ్వాస జీవితాలలో ముందు కొనసాగే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.